స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం. మరి కనుక ఎంతమందికి మరి గుర్తుంది దేవుని సన్నిధికి త్వరపడి రావాలని? దేవుని సన్నిధికి రావడం ద్వారా మరి దేవుని క్షేమాన్ని, సమాధానాన్ని, ఆయనకు నీ మొర, నీ సమస్యలు, నీ ఇబ్బందులు, మరి నీ గూడంతయు ఆయన సన్నిధిలో మరి నువ్వు చెప్పుకున్నప్పుడు ఆయన మరి నీ మొర విని నీకు ఉత్తరం ఇస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరి వాక్యాన్ని బట్టి మనం తెలుసుకునగలం. ఏమంటున్నాడంటే, యెహోవా కన్నులు అంటే దేవుని కన్నులు ప్రతి స్థలం మీద మరి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మరి ఇంకా ఏమంటున్నాడంటే, నిన్ను నన్ను సరిచేయాలని చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండునట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ మరి దేవుని దృష్టికి అంటే దేవుని చూపుకు ఏది మరుగై ఉండదని ఈ వాగ్దానం యొక్క సారాంశం. కనుక మరి ఈ దినం మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను ప్రేమించడం ఏంటండి అని ఒకవేళ నువ్వు అనొచ్చు. అయితే ఇక్కడ మరి నా జీవితం ఒకవేళ చెడ్డగా ఉంటే, అలాగే మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటే మరి మార్చుకుంటే మరి దేవుడు మరి దానికి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. కనుక మరి మరి మంచి క్రియలకు దేవుడు న్యాయాధిపతి గనక, మరి న్యాయం చేసే దేవుడు గనక, న్యాయానికి కర్త గనక, నీవు చెడ్డగా ఉంటే నీకు పరలోక రాజ్యం ఉండదు. నీవు చెడ్డగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే మరి నీవు దేవుని కార్యాలు చూడలేవు, పరలోక రాజ్యాన్ని చూడలేవు. మరి నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వినపడదు. గనక మరి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన బిడ్డగా నిన్ను చేసుకోవాలనుకుంటాడు. కనుక మరి నీ దేవుని సన్నిధికి త్వరపడి వచ్చి దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ప్రార్థించి, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మరి మనసు, దేవునికి వ్యతిరేకమైన జీవితం మరి మనలో ఉంటే మనం అవి ప్రార్థనాపూర్వకంగా మరి దేవునికి మరి నీ యొక్క తప్పిదములు దేవునికి తెలియచేసి మరి పాప క్షమాపణ పొంది మరి నువ్వు మరి విడుదల పొందాలని నీకు తెలియచేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మరి మన జీవితం అంతయు దేవుడు చూస్తున్నాడు. మరి దేవునికి భయపడే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. దేవుని సన్నిధి అంటే గౌరవం, దేవుని బిడ్డలంటే గౌరవం, దేవుని మరి సన్నిధి అంటే మరి నీవు మరి చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే మరి దేవుని మందిరమే కదా అని, మరి సేవకులే కదా అని, ప్రతి వారం వెళ్ళేదే కదా అని అలాగా మరి దేవుని సన్నిధికి దూరం అయిపోవద్దు. మరి దూరం అయిపోవడం ద్వారా మనమే నష్టం కొని తెచ్చుకుంటాం. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి మరి నువ్వు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, దేవునికి దగ్గరగా జీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నన్ను విశ్రాంతి దినాన ప్రభా నీ సన్నిధికి వస్తున్నారు, ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. నా తండ్రి, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చేయడం ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ప్రభు వాగ్దానాన్ని నెరవేర్చండి అయా. నీ కనులు నాయన ప్రతి స్థలము మీద ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. అలాగే ప్రభా చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని వాక్యం సెలవుస్తుంది. కనుక మా బ్రతుకులు, మా జీవితాలు నాయన, మా యొక్క మోసాలు సమస్తము మీకు తెలుసు ప్రభా. ఒకవేళ నీకు ఆయాస్కరమైన మార్గాలు, నీకు వ్యతిరేకమైన మార్గాలు, ఆలోచనలు మాలో ఉంటే క్రీస్తు నామములో అవి తొలగించమని, మారు మనసు దయచేయమని, పాప క్షమాపణ దయచేయమని ప్రతి ఒక్కరిని నీ దరికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు ఈ దినం ప్రభా మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని అనుకుంటున్నారు. వారందరి జీవితాల్లో నీ వెలుగును, నీ అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ముఖ్యంగా రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ వ్యాధి చేతనను వెంటిలేషన్ మీద కావచ్చు, హాస్పిటల్ బెడ్ రెడన్ అయిపోయిన వారు కావచ్చు, అందరినీ
క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపం నుండి పాప క్షమాపణ దయచేయమని. నేను అలాగే ప్రభా శాపాలు నేను శాపాలు, అనేకమైన నిందలు, అవమానాలు, పోరాటాలు ఇవన్నీ క్రీస్తు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాలు, సేవకులు ఉన్నారు, ఇద్దరు ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతాయి క్రమంగా మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో నీ బిడ్డని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఈ సంవత్సరం అంతయు నీ దయా కిరీటాన్ని దయచేయమని మీరు నీ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారు కనుక ప్రతి ఒక్కరు బలం పొందుకుని విశ్వాసంతో మరి ముందుకు సాగాలని తెలియచేస్తూ మరి ప్రతిదినం మరి ఈ వీడియోని మరి మీరు వీక్షించండి, తద్వారా ఆత్మీయంగా బలపడండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.